ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో మీకందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ వీడియో ద్వారా ఇలా కలుసుకోవడానికి దేవుడిచ్చిన మంచి సమయంకై దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిది, మనం ఒక మాటను చదువుకుందాం. ఆది కాండము 6వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. చిత్తిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. దేవుడు నోవాబుతో తన మాట ఏంటంటే, చిత్తిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము అని సెలవిస్తుంది. ఎందుకు ఓడను చేసుకోనమని దేవుడు సెలవిస్తున్నాడు అంటే, దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయి ఉన్నదంట. మనం 11-12 వచనం చదివితే, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకం చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండేది. భూలోకములో దేవుని సన్నిధి ఏమైపోయిందంట? చెడిపోయిందంట. భూలోకము బలాత్కారంతో నిండి ఉందంట. భూలోకము దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద ఉన్న మనుషులందరూ తమ మార్గాలను చెరిపివేసుకొని ఉన్నారు. ఇలాంటి వారి ఆ దినాల్లో ఆ జీవితాలు జీవిస్తున్న ఆ మనుషులు దేవునికి విరోధులై, ప్రభుకు విరోధులై బ్రతుకుతున్న ఆ దినాల్లో దేవుడు వారిని చేసినందుకు కలత చెందాడు. దేవుడు వారిని నిర్మించినందుకు, మనిషిని చేసినందుకు ఆయన బాధపడ్డాడు. కాబట్టి తను చేసిన మనుషులను భూమితో సహా లేకుండా చేయాలని, నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే దేవుడిని యెహోవా నోవాబుతో ఏమని సెలవిస్తున్నాడంటే, నీ కొరకు ఒక ఓడను తయారు చేసుకో. నోవాబునే ఎందుకు నీ కొరకు అంటున్నాడంటే, మిగతా వాళ్ళందరూ చెడిపోయారు. చెడిపోని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నోవాబు మాత్రమే. నువ్వు ఎప్పుడైతే చెడిపోతావో, నువ్వు ఎప్పుడైతే దేవునికి దూరం అవుతావో, దేవుని యొక్క ఆలోచనను చెడగొట్టుకుంటావో, అప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ఏం చేస్తాడంటే వాడు చేసేస్తాడు. కాబట్టి మనం దీని ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నోవాబు ఎలాగైతే దేవుని సన్నిధిలో నిందారహితుడుగా, నీతిమంతుడుగా, కృప నొందిన వాడిగా ఉన్నాడో, నేను కూడా అలాగే జీవించాలి. ఇక్కడ ఒక మాట మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నోవాబుకు ఒక సూచన చేస్తున్నాడు. నీ కొరకు ఒక ఓడను తయారు చేసుకోమన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ దేనితో తయారు చేయాలనో కూడా చెప్తున్నాడు. దేనితో తయారు చేయాలి ఓడ అంటే, చిత్తిసారకపు మ్రాను. చిత్తిసారకపు మ్రాను అనే చెట్టు నుండి మ్రాను తీసుకొని దానితో నువ్వు ఓడను తయారు చేయి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎన్నో చెట్లు ఉన్నవి, తుమ్మ చెట్లు ఉన్నవి, మామిడి చెట్లు ఉన్నవి, ఇంకా రకరకాలైన పెద్ద పెద్ద చెట్లు ఉన్నవి. ఈ చెట్లన్నింటినీ కాకుండా దేవుడు ఈ చెట్టును ఎందుకు సూచించాడు? ఈ చెట్టు ద్వారానే ఎందుకు ఓడను తయారు చేయమని ప్రభు నోవాబుకు ఆజ్ఞాపించాడు అంటే, ఆ చెట్టులో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాము. మొదటిగా చెట్టు ఎలాంటిదంటే, ఆ చెట్టు యొక్క మ్రాను ఎలాంటిదంటే బలమైనది, దృఢమైనదిగా ఉంటుంది. ఎందుకు బలమైనదిగా, దృఢమైనదిగా ఉండాలి అంటే, జలప్రలయము భూమి మీదకి వస్తుంది, మనుషులందరూ పాడు చేస్తుంది. ఆ జల ప్రవాహము వచ్చినప్పుడు, ఆ ప్రవాహము వేగంగా పరిగెత్తుకుని వచ్చినప్పుడు, ఓడను తాకినప్పుడు ఆ నీరు ఆ ప్రవాహానికి ఓడ బ్రద్దలైపోకూడదు. ఆ ప్రవాహానికి ఓడ ఇరిగిపోకూడదు, కూలిపోకూడదు, చెదిరిపోకూడదు, బ్రద్దలైపోకూడదు. కాబట్టి అది బలమైనదిగా ఉండాలనేది దేవుని యొక్క వాంఛ. అది దృఢమైనదిగా, గట్టిగా ఆ ప్రవాహాన్ని తట్టుకునేదిగా ఉండాలనేది దేవుని యొక్క కోరిక. అంత మాత్రమే కాదు, అలలు వీస్తాయి, అలలు వచ్చి ఆ ఓడను కొడతాయి, ఎదురుగాలులు వస్తాయి, బలమైన గాలులు వీస్తాయి. ఇవన్నీ వచ్చి ఆ ఓడను తాకినప్పుడు ఆ ఓడ బ్రద్దలైపోకూడదు, నిలబడాలి, అలాగే ప్రవహిస్తూ ఉండాలి, నడుస్తూ ఉండాలి. కాబట్టి అది ఆ వేగాన్ని,
ఆ గాలులను, ఆ నీటి ప్రవాహాన్ని తట్టుకోవాలంటే అది బలమైనదిగా ఉండాలి. అందుకే మనం కూడా మన ఆత్మీయ జీవితంలో కూడా ఎలా ఉండాలంటే బలముగా, దృఢముగా ఉండాలి. విశ్వాసమందు బలము, ఆత్మయందు బలము. మన జీవితంలో కూడా అనేకమైన శోధనలు, అనేకమైన వేదనలు, అనేకమైన బాధలు, అనేకమైన పరిస్థితులు మన జీవితం తాకినప్పుడు దాన్ని బట్టి నువ్వు బ్రద్దలైపోకూడదు, దాన్ని బట్టి నువ్వు పడిపోకూడదు. నీ జీవితం పాడైపోకుండా ఉండటం కొరకు నువ్వు ఎలాగుండాలంటే దృఢముగా, బలముగా ఉండాలి. ఇంకొకటి, ఈ చెట్టులో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే ఈ చెట్టు నీటి వలన కానీ తేమ వలన కానీ పాడవకుండా ఉంటుంది. ఒకవేళ ఈ చెట్టు నీటిలో ఉన్నా అది కులిపోదు, పాడైపోదు. నీరు ఆ చెట్టుని నాశనము చేయలేదు, లేక తేమ ఆ చెట్టుని నాశనము చెయ్యదు. ఒకవేళ నీరు ఆ మ్రాను మీద పోసినా ఆ మ్రాను ఆ నీటిని వెంటనే ఏం చేస్తుందంటే ఆ నీరు మ్రాను మీద పడగానే అది కిందికి జారిపోతుంది, అక్కడే ఉండదు. మామూలుగా వాటి మీద మనం నీళ్ళు పోసినప్పుడు, కొన్ని మ్రానుల మీద మనం నీళ్ళు పోసినప్పుడు ఆ మ్రానులు ఆ నీటిని ఏం చేసుకుందంటే పీల్చుకొని రాను 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 పాడైపోతాయి. అవి దేనికి పనికి రాకుండా పోతాయి, ఉబ్బిపోయి ఇక దేనికి పనికి రాకుండా, ఎందుకు పనికి రాకుండా, మనుషులకు ఉపయోగకరంగా లేకుండా అవి మారిపోతాయి. అలాగే ఈ చెట్టు ఎలాగైతే పాడైపోకుండా దృఢంగా ఉంటుందో, నీటిని పీల్చుకోకుండా ఎలాగైతే ఉంటుందో, మనము కూడా ఈ లోకములో ఉన్న దానిని పీల్చుకునేవారు, పాపాన్ని పీల్చుకునేవారుగా, లోకాన్ని చూసేవారిగా, దాని ద్వారా మన జీవితం పాడు చేసుకోకుండా దేవుని కొరకు మనం ప్రత్యేకంగా ఉండాలి. ఏది నీలోనికి నాలోనికి రాకుండా దానిని మన నుంచి దూరపరచుకోవాలి. అది మనలోనికి వస్తుంది, పాపం నీ దగ్గరికి వస్తుంది, అపవిత్రం నీ దగ్గరికి వస్తుంది. కానీ నువ్వేం చేసుకోవాలి అంటే నా నుంచి దాన్ని మనం దూరం చేసుకోవాలి. ఇంకొక మాట, ఈ ఓడ స్వభావం అంటే జారే స్వభావం. నీరు అందులో పోయగాని, ఏదైనా చెత్త దానికి తగలగాని అన్నిటిని అది వేరు చేసుకుంటూ దానికి దూరం అయిపోతుంది కదా. ఏది దాన్ని అంటుకోదు. అందుకే ఏది నీకు నాకు అంటుకోనివ్వకుండా, ఏది మన జీవితంలో అంటుకోకుండా, పాపం అంటుకోకుండా, లోకం అంటుకోకుండా, ఏ బురద నీకు అంటుకోకుండా, పాపం అనే బురద నీకు అంటుకోకుండా, నీవు కూడా ఈ మ్రానులాక, ఈ చితిసారక మ్రానులాక నేను కూడా బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుడు చితిసారకపు మ్రానును దేవుడు కోరుకున్నాడు కదా. దానిలో ఈ ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి, దానిలో ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి నేను కూడా అలాంటి లక్షణాలు కలిగి ఈ లోకములో మనము కూడా జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక.